దేవుడు మానవుని ఆలోచనలు, మానవునిలో కలిగి ఉన్న ఈ పాప బీజమును తీసివేసి పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తీర్చుటకే యేసుక్రీస్తు ప్రభువారు భూలోకమునకు వచ్చినారు. అయితే విచిత్రం ఏంటంటే, అందరూ భూలోకములో జీవించడానికి వస్తే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మరణించడానికి వచ్చినాడు. భూలోకములో అందరూ అనేకమైన ఆశలు కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఉద్దేశం మాత్రము కోల్పోయిన సహవాసమును తిరిగి దేవునితో కల్పించడం. అనేక రకములైన ఆలోచనలు మానవుడు కలిగి ఉన్నాడు. తన కొరకై తాను అనేక రకములైనవి సిద్ధపరచుకుంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రము ఏమి సిద్ధపరిచినాడంటే, మానవులైన వారికి, పాపములో ఉన్న వారికి మరణము సంప్రాప్తమై ఉంటే వారికి నిత్య జీవమును కలుగు చేయడానికి భూలోకమునకు వచ్చాడు. అయితే ఆయన జన్మమును మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాం, పండుగగా ఆచరిస్తున్నాం, మంచిదే. కానీ ఆయన మరణించకపోతే మనము చేసుకుంటున్న పండగకు అర్థం లేదు.